వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ఈరోజు ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో చక్కెర్ల కొడుతున్నటువంటి వీడియో ఫోటో ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలెక్కెపూడి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మాజీ మంత్రి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. సో వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సో వైసీపీ నేత పెద్దిరెడ్డితో టీడీపీ ఎమ్మెల్యే కొలెక్కెపూడి అవును అసలు ఏం మాట్లాడారు అంటే ఏం మాట్లాడారో తెలుసుకోకుండా చాలామంది కొలెక్కెపూడి శ్రీనివాసరావు గారు నిజంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో ఏదో మాట్లాడేస్తున్నారని, సో వైఎస్ఆర్సీపీకి ఆయన ఏదో అనుకూలంగా ఉన్నాడని, అదేవిధంగా నాడు వైసీపీలో ఏ విధంగా అయితే ఒక రఘురామకృష్ణరాజు గారు ఉన్నారో మరి వైఎస్ఆర్సీపీలో ఉండి వైసీపీని టార్గెట్ చేస్తూ మరి మీడియా ముఖంగా వైఎస్ఆర్సీపీకి ముచ్చెమటలు పట్టించారో మరి ఆనాడు ఎంపీగా నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయన ఏ విధంగా అయితే టార్గెట్ చేశారో అదేవిధంగా కొలెక్కెపూడి శ్రీనివాసరావు గారు కూడా టార్గెట్ చేస్తారని, చేయబోతున్నారని, మొదలు పెట్టబోతున్నారని ఆయనకి గిట్టనటువంటి వాళ్ళు మరి విషపూరితమైనటువంటి ఒక ప్రచారాన్ని అయితే సోషల్ మీడియా వేదికగా కూడా గత కొన్ని నెలల నుంచి కూడా విద్వేషం చిమ్ముతున్న పరిస్థితి ఉంది. అయితే అసలు ఏం జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి నిజాల గురించి మనం మాట్లాడితే అంటే సోషల్ మీడియాలో వచ్చినటువంటి ప్రతి వార్తకు సంబంధించి నిజముందా అబద్ధముందా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఐటీడీపీ కార్యకర్తలే కొలెక్కెపూడి శ్రీనివాసరావు గారి మీద ఇష్టానుసారంగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఆయనకు కూటమి ఎమ్మెల్యే, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలెక్కెపూడి శ్రీనివాసరావు గారు 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గం తిరువూరు నియోజకవర్గం నుంచి దాదాపు 21,000 మెజార్టీతో 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి చూసుకుంటే 1999 తర్వాత మళ్ళీ 2024లో మాత్రమే తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధించింది. 2004, 2009, 2014, 2019 4 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తిరువూరు నియోజకవర్గంలో గెలవలేదు. 2024 ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి కొలెక్కెపూడి శ్రీనివాసరావు గారు కూటమి అభ్యర్థి అనాలి, తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. 21,000 మెజార్టీతోటి ఆయన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే మొదటి నుంచి కూడా ఆయనకి ఖచ్చితంగా ఒక పోరాట పట్టి ఉందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. దళితుడు, సో ఆత్మగౌరవాన్ని ఎక్కడా కూడా తాకట్టు పెట్టనటువంటి ఒక బలమైనటువంటి విజన్ ఉన్నటువంటి దళితుడు ఆయన. సో కాబట్టి ఆయన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం మరి ఆయన్ని పిలిచి మరి ఏరి కోరి ఆయనకి టికెట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా నిలబెట్టి మరి ఆయన గెలుపులో కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలకమైనటువంటి పాత్ర పోషిందని చెప్పుకోవచ్చు. అయితే అసలు ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి అంశం కనుక మనం ఒకసారి కనుక వాస్తవాలు కనుక దీనికి సంబంధించిన అంశం కనుక ప్రస్తావిస్తే శనివారం రోజు అంటే జూలై 19వ తారీఖు 2025 సంవత్సరం మరి కొలెక్కెపూడి శ్రీనివాసరావు గారు హైదరాబాద్ నుంచి తిరుపతి ఆయన ఇండిగో ఫ్లైట్లో వెళ్ళారు. అదే ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళారు వైసీపీ నేత, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. సో ఇద్దరు కూడా మరి ఇండిగో ఫ్లైట్లోకి వెళ్ళారు. అదేవిధంగా ఇక్కడ కొలెక్కెపూడి శ్రీనివాసరావు గారు కుటుంబంతో కలిసి వెళ్ళినట్టున్నారు ఇండిగో ఫ్లైట్లో. సో తిరుపతి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేటువంటి క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొలెక్కెపూడి శ్రీనివాసరావు గారు ఇద్దరు కూడా ఎదురయ్యారు ఒకరికొకరు. ఎదురవుతూ ఆయన ఏమన్నారు, కొలెక్కెపూడి గారే ముందు పలకరించినట్టున్నారు, సార్ బాగున్నారా అని. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా బాగున్నాను బ్రదర్, మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా అని చెప్పేసి ఇద్దరు కూడా పలకరించుకున్నారు. జస్ట్ అది 7 నుంచి 10 సెకండ్లు మాత్రమే ఒకరికొకరు పలకరించుకున్నటువంటి ఆ ఫుటేజ్, ఆ వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా చక్కెర కొడతా ఉంది. అంటే ఏదో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితోటి మరి తిరువూరు ఎమ్మెల్యే కొలెక్కెపూడి శ్రీనివాసరావు గారు ఏదో మంతనాలు జరుపుతున్నారని, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఆయన ఏదో పావులు కదుపుతున్నాడని, కూటమి పార్టీలని తెలుగుదేశం పార్టీని ఆయన ఏదో మోసం చేయాలనుకుంటున్నాడని, చేస్తున్నాడని చెప్పేసి ఆయన గిట్టనటువంటి ఎవరైతే వ్యక్తులు శక్తులు ఉన్నారో వారు సోషల్ మీడియా వ్యాప్తంగా విష ప్రచారాన్ని చేయటం మొదలుపెట్టినట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎదురుపడ్డప్పుడు పలకరించుకునేటువంటి ఒక చక్కటి సంస్కృతికి తెరదీసింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మనుషుల్ని దూషించమని ఎప్పుడు కూడా చెప్పరు. గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మరి వైసీపీ నాయకులకు కొన్ని టాస్కులు ఇచ్చేవారు. మీరు పలానా వ్యక్తులను తిట్టాలి, మీరు పలానా నాయకుడిని తిట్టాలి అనేటువంటి టాస్కులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వైసీపీ నేతలకు వెళ్ళాయని ప్రచారం. ఆ ప్రచారాల్లో కూడా వాస్తవాలు ఉన్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. చాలామంది నాయకులు బయటకు వచ్చి చెప్పారు, మమ్మల్ని తిట్టమంటారండి, అక్కడ
ఉదాహరణ చూస్తే ఇటీవల కాలంలో ఉండవల్లి శ్రీదేవి గారు గతంలో వైసీపీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక మాకు ఇస్తారు, ఒక టాస్క్ ఇస్తారు, మేము వైసీపీలో ఉన్నప్పుడు పదే పదే మేము ప్రత్యర్థులను తిట్టడమే మా పని, తిట్టకపోతే ఊరుకోరు అని చెప్పేసి ఆ పార్టీలో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచి ఆ తర్వాత అఫ్కోర్స్ ఇప్పుడు పార్టీ మారి బయట వేరే పార్టీలో ఉన్నారనుకోండి, వాళ్ళే చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఎపిసోడ్ చూస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకుంటే తప్ప అంటే ఏం చేయాలి? కొలిగిపూడి శ్రీనివాసరావు గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కనపడగానే ఆయన మీద ఫైటింగ్ చేయాలా, ఆయన్ని కొట్టాలా, లేకపోతే కత్తులతో పొడవాలా ఆయన్ని? అట్లా చేస్తే సంతోషపడతారా? ఇది ఒక ఉన్మాదానికి దారి తీసేటువంటి అంశం. తప్పేముంది? కొలిగిపూడి శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు కనపడ్డా నమస్తే సార్ అని పలకరించడంలో తప్పుందా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వినయంగా నమస్తే సార్ అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించడం తప్పుందా? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకున్నారు కదా, అంటే వాళ్ళకి లేని తప్పు కొలిగిపూడి శ్రీనివాసరావు గారు పలకరిస్తే వచ్చిందా? ఇది ఈ విధమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో, ఆ భావజాలం ఏదైతే ఉందో, ఎవరైతే ఆయన మీద విషయాన్ని చెమ్మాలని ప్రయత్నం చేస్తున్నారో అది నిజంగా తప్పు. ఎందుకంటే ఆయన ఒక బలమైనటువంటి గొంతుకై నిలిచాడు తెలుగుదేశం పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు దాపేటువంటి ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి మరి ఒక బలమైన గొంతుకై, అమరావతి రైతులకి ఒక బలమైనటువంటి గొంతుకై నిలిచినటువంటి దళిత నేత కొలికపూడి శ్రీనివాసరావు గారు. ఉన్నత విద్యావంతుడైన, అనేవి అల్లాటప్ప మనిషి కాదు, ఉన్నత విద్యావంతుడు. సో కాబట్టి సరే, నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉంటాయి. ఆయన అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలను ఆయన ఎదిరించాడు ఆ నియోజకవర్గంలో, తిరువూరులో, అందులో డౌట్ లేదు. సో కాబట్టి అక్కడ ఆధిపత్యం నడుస్తుంది. తిరువూరు నియోజకవర్గంలో కొలికపూడి శ్రీనివాసరావు గారికి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి మధ్య ఒక ఆధిపత్య పోరు నడుస్తున్నటువంటి మాట వాస్తవం. అయితే రాజకీయంగా చేయాలి. అక్కడ ఆధిపత్య పోరు నడిస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళొచ్చు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు, కొలికపూడి గారు మేము తీసుకునే నిర్ణయాలు తప్పుపడుతున్నారని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఒక భావన ఉంది ప్రజల్లో, అంటే ఈ రిజర్వ్ నియోజకవర్గాల్లో మరి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వానికి చెందినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దల మాట వినాలి అనేటువంటి ఒక భావనలో ప్రజలు ఉన్నారు. అది తప్పండి. ఇది ప్రజాస్వామ్యం. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ఆయన ఒక ఉద్యమకారుడు. ఆయన ఎవరినైనా ఎదిరించగలడు. నియోజకవర్గంలో స్వేచ్ఛగా ఎమ్మెల్యేగా నిర్ణయాలు తీసుకోగలడు ఆయన. అలాంటప్పుడు ఆయన తీసుకునే నిర్ణయాల్లో తప్పుంటే ఖచ్చితంగా తప్పు పట్టాలి. ఆయన చేసేటువంటి పనుల్లో కానీ మాట్లాడే మాటల్లో తప్పుంటే ఖచ్చితంగా తప్పు పట్టొచ్చు. అంతేగాని అసలు ఆయన పెత్తనానే మేము సాహిత్యం అంటే అది ఖచ్చితంగా ఆ సామాజిక వర్గానికి కించపరిచినట్టు అవుతుంది. ఎమ్మెల్యే గారు పెత్తనం చేస్తారు. ఒక నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే తనదే కదా పై మాట, పై చేయి ఉండాల్సింది, తన నిర్ణయమే కదా ఫైనల్. అలా కాదు మీరు పక్కన ఉండండి, మేము ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గం లేదా ఉప ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గం, సో మేము చెప్తాము, మేము చెప్పిన దానికి మీరు జీ హుజూర్ అంటూ తలవపండి అని చెప్పడం ఆలోచన రావటమే అది ప్రమాదకరం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి, స్వేచ్ఛ ఉంది ఇక్కడ. సో అందులో ప్రత్యేకించి భారతదేశంలో అందరికీ కూడా స్వేచ్ఛ ఉంది. ఒక సాధారణ పౌరుడు కూడా తనకి ఏదైనా ఇబ్బంది కలిగితే ముఖ్యమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని కూడా ప్రశ్నించేటువంటి ఒక మంచి అవకాశం ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఉంది. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎదురుపడ్డప్పుడు బాగున్నారని ఆయన పలకరించాడు, బాగున్నానండి మీరు ఎలా ఉన్నారని ఆయన పలకరించాడు. సో ఇద్దరు పలకరించుకున్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. తప్పే ఉంది దాంట్లో. అదేమన్నా దేశద్రోహమా? కొలికపూడి శ్రీనివాసరావు గారు ఏమన్నా పాకిస్తానీలతో ఏమైనా చేతులు కలిపాడా? అంటే ఆ భావజాలమే తప్పు. దాన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సహించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్నాడు. అఫ్కోర్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుమారుడు మిథున్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో ఉంటే చట్టాలు తంపంతం చేసుకుంటూ పోతాయి. మిథున్ రెడ్డి గారు కూడా ఇదే ఎయిర్పోర్ట్లో వస్తుంటే పలకరించవచ్చు కొలికపూడి గారు, తప్పేం లేదు. ఎందుకంటే ఆయన ఒక ఎంపీ, ఆయన ఒక ఎమ్మెల్యే, పలకరించుకోవచ్చు. రిమైనింగ్ ఎవరెవరు తప్పులు, రేపు పొద్దున కొలికపూడి గారు ఏమన్నా తప్పులు చేసినా, ఆయన ఏదైనా అవినీతి చేసినా దాని మీద కూడా మరి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, వాటిపైన అవి చేసుకుంటూ పోతాయి. అంతేగాని వ్యక్తులు కనపడగానే కొట్టుకోవాలి, నరుక్కోవాలి, చంపుకోవాలి, అసలు పలకరించుకోకూడదు అనేటువంటి ఆ ఆలోచన, ఆ భావజాలం వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ దేశానికి ప్రమాదకరం, ఈ రాష్ట్రానికి ప్రమాదకరం. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా మెచ్యూరిటీగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దగా ఆలోచించాలి, చిన్నగా ఆలోచించకూడదు, పెద్దగా ఆలోచించాలి. రాజకీయ పార్టీల మధ్య ఉన్నటువంటి వైరాన్ని వ్యక్తుల మధ్య ఉండాలనుకోవడం తప్పు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకే నియోజకవర్గం కాదు. కొలికపూడి శ్రీనివాసరావు గారు ఆ ఎమ్మెల్యే తిరువూరు, అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఆయన ఏదో తిరువూరులో వైసీపీ నాయకుడు అయితే ఇద్దరు మాట్లాడుకుంటే తప్పు. అది బేసిక్గా మాట్లాడుకోవచ్చు, అసలు తప్పు లేదు. ఏమైంది? ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే తన మీద పోటీ చేసిన అభ్యర్థి కనబడితే మాట్లాడుకోవచ్చు. కొన్ని నియోజకవర్గాల్లో తమ మీద పోటీ చేసిన అభ్యర్థులు కానీ ఎమ్మెల్యేలు కానీ మరణిస్తే వాళ్ళ ప్రత్యర్థులు వెళ్ళి దండలేస్తారు,
వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శిస్తున్నారు. ఇప్పుడు కూడా తప్పులేదు, పరామర్శించాలి. మనంతా మనుషులం కదా, మనిషి జాతి ఇది. ఇక్కడ కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా అందరూ కూడా ముందు మనుషులు, మానవత్వం ఇంపార్టెంట్. కాబట్టి మాజీ మంత్రి ప్రస్తుతం ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈయన ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్యేలు కనబడి పలకరించుకునేది ఓ మంచి వాతావరణం. మరి ఉదాహరణ చూస్తే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు, బొత్స సత్యనారాయణ గారు చాలా గౌరవంగా మాట్లాడుకున్నారు. బొత్స సత్యనారాయణ గారు, అయ్యన్న పాత్రుడు గారు మొన్న చాలా గౌరవంగా మాట్లాడుకున్నారు. అంటే వాళ్ళకి లేనిది కొలికిపూడి శ్రీనివాసరావు గారికి వచ్చిందా? పవన్ కళ్యాణ్ గారు, బొత్స సత్యనారాయణ గారు ఆలింగనం చేసుకున్నారు, మాట్లాడుకున్నారు. బొత్స సత్యనారాయణ గారు అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారు ఇద్దరు కూడా చక్కగా పలకరించుకున్నారు, మాట్లాడుకున్నారు. అంటే దానిలో లేని తప్పు దీంట్లోకి వస్తుందా? సో కాబట్టి ఆ ఆలోచన విధానం తప్పు. ఇక్కడ ఈ ఎపిసోడ్లో కొలికిపూడి శ్రీనివాసరావు గారు హైదరాబాద్ నుంచి ఇండిగో ఫ్లైట్లో తిరుపతి ఎయిర్పోర్ట్లో దిగారు. అదే ఫ్లైట్లో, ఇండిగో ఫ్లైట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా తిరుపతి ఎయిర్పోర్ట్లో దిగారు. మరి ఇద్దరు ఎదురుపడ్డప్పుడు పలకరించుకున్నారు. అసలు పలకరించడమే తప్పు అంటే ఇక ఇది ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం బతుకున్నట్టు కాదు లెక్క. ఎవరైనా ఊహిస్తే వాళ్ళు ప్రజాస్వామ్యానికే కీడు తలపెట్టినట్టు అవుతుంది. సో కాబట్టి వ్యక్తులు ఎదురైనప్పుడు ఒకరికొకరు శత్రువులైనా సరే పలకరించుకోవడంలో తప్పులేదు. అందులో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులు, వాళ్ళు అంటే అసెంబ్లీలో కొట్టుకోవాలి. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూడా ఎదురుపడితే పలకరించుకుంటారు కదా. అసెంబ్లీలో క్యాంటీన్లు అందరూ కలిసే కదా భోజనాలు చేసేది. లేకపోతే వైసీపీ వాళ్ళకి సపరేట్ క్యాంటీన్లు, టీడీపీ వాళ్ళకి సపరేట్ క్యాంటీన్లు, జనసేనలకు సపరేట్ క్యాంటీన్లు ఉండవు కదా. అందరికీ ఒకటే, అందరూ ఒకే హాల్లో కూర్చుంటారు. కాకపోతే ఎవరి పార్టీలకు సంబంధించి వాళ్ళు వారి సీట్లో వాళ్ళు కూర్చుంటారు. సో కాబట్టి రాజకీయాల్లో ఒకరికొకరు ప్రత్యర్థిగా రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ వ్యక్తిగతంగా వారు కనపడ్డప్పుడు పలకరించుకోవడం తప్పంటే అది నిజంగా చాలా దుర్మార్గం అవుతుంది. అందులోనూ ఒక దళిత శాసనసభ్యుడు తన బలమైన గొంతుకుతోటి ఆనాటి ప్రభుత్వం మీద పోరాటం చేసి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఇష్టంతో ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు, ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. సరే, ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలు వారి పార్టీ అధిష్టానానికి తప్పై ఉండొచ్చు. సో అంత మాత్రాన ఆయన చేసిన ప్రతి పని తప్పంటే మరి అది భవిష్యత్తులో మరి ఎటువైపు దారితీస్తుందో కూడా అధిష్టానాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ విషయంలో మాత్రం ప్రజాస్వామ్యంలో ఇద్దరు శాసనసభ్యులు ఎదురుపడితే పలకరించుకోవచ్చు, ఇద్దరు మాజీ శాసనసభ్యులు ఎదురుపడ్డా, ఇద్దరు ఎంపీలు ఎదురుపడ్డా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఎదురుపడ్డా పలకరించుకోవచ్చు, తప్పేం లేదు. అంటే ఎదురుపడగానే ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకోవాలని అనుకోవటం ఏదైతే ఉందో అది నిజంగా మూర్ఖత్వం అవుతుంది. సో కాబట్టి ఇలాంటి అంశాలు అయితే ఖచ్చితంగా ఎవరైతే వీటిని తప్పు అని చెప్పేసి భూతద్దంలో చూపిస్తారో వారి ప్రజాస్వామ్యానికి హాని తలపెడుతున్నట్లనే చెప్పైతే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.